బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 24 నాటికే నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు తెలుపగా, మే 27 నాటికే రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ ముందుగా అంచనా వేయగా, పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో వాటి గమనం వేగంగా ఉందని, ఇవే పరిస్థితులు కొనసాగితే 26 నాటికే రాయలసీమ, 29 నాటికి కోస్తాంధ్రలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు సంభవించాయి. ఇక 2013లో రుతుపవనాలు కేవలం 14 రోజుల్లోనే దేశమంతటా విస్తరించాయి. ఈ ఏడాది అంతకంటే వేగంగా కదులుతాయని వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు పూర్తిగా విస్తరించాయి. సాధారణం కంటే 5 రోజుల ముందుగానే ఈ ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు నాటికి వేసవి దాదాపు ముగిసినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక రాబోయే 4 రోజుల్లో ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కర్ణాటక తీరంలో బుధవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది గురువారం నాటికి అల్పపీడనంగా మారి మరింత బలపడుతుందని అంచనా వేసింది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో రుతుపవనాలు మరింత వేగంగా ముందుకు కదిలే అవకాశాలున్నాయని వివరించింది. ఈ నెల 24 నాటికే నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్ చెప్పండి, ప్రతిసారిలా కాకుండా ఈసారి అయితే అటు రుతుపవనాలు 5 రోజుల ముందుగానే అటు మన తెలుగు రాష్ట్రాలను కూడా తాకే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే కేరళను తాకే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ కేంద్రం ప్రకటించడం జరిగింది. ఈ నెల 24 వరకు కేరళను తాకుతాయంటూ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే జూన్ 1 తర్వాత ఎప్పుడు కూడా వాతావరణంలో మార్పుల కారణంగా జూన్ 1 తర్వాత వచ్చే నైరుతి రుతుపవనాలు ఈసారి కొంచెం వేగంగానే కదులుతూ వస్తున్నాయని చెప్తున్నారు. ఈ నెల 24 కేరళను తాకి అనంతరం బంగాళాఖాతం తీర ప్రాంతానికి తాకే అవకాశాలు ఉంటాయన్నట్టుగా కూడా వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే గతంలో కంటే ముందుగానే బయలుదేరుతున్నట్టుగా వాతావరణ విభాగం అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే దానికి అనుకూలంగా కూడా ప్రస్తుతం అయితే వాతావరణం కూడా ఆంధ్రప్రదేశ్ తో పాటు అది కేరళతో పాటు తమిళనాడు తీర ప్రాంతాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంచెం ఇప్పటికే వాతావరణంలో మార్పుల కారణంగా బంగాళాఖాతంలో ద్రోణి కారణంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్నాయి. అదే కూడా తెలంగాణకు కూడా కొంచెం వాతావరణం చల్లబడేందుకు కారణమైందని చెప్పొచ్చు. అయితే ఇది నైరుతి రుతుపవనాల కారణంగా అయితే 24 నుంచి కేరళకు తాకిన అనంతరం 28, 29 తారీఖులలో తేదీలలో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బంగాళాఖాతం మీదుగా రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడే అవకాశాలు ఉండొచ్చు అని వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఈ రుతుపవనాలు విస్తరించే అవకాశాలు ఉంటున్నట్టుగా కూడా వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను పూర్తిగా విస్తరించాయని చెప్తున్నారు. సాధారణ కంటే 5 రోజులు ముందుగానే ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ప్రస్తుతం ఇక తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ వాతావరణంలో మార్పులు చూడొచ్చు కూడా వాతావరణ కేంద్రం ప్రకటిస్తుంది. అయితే సంజయ్, ఈ మంత్ ఎండ్ కల్లా సమ్మర్ ఎండ్ అయిపోతుందని అనుకోవచ్చంటారా ఓవరాల్ గా చూస్తే? అయితే వాతావరణ కేంద్రం ముందస్తు అంచనాల ప్రకారం, అంతేకాకుండా ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా నైరుతి రుతుపవనాలు ఇప్పటికే విస్తరించడం ద్వారా మెల్లగా కదులుతూ మరో 2-3 రోజులలో కేరళకు తాకే అవకాశాలు ఉండడం వల్ల తప్పనిసరిగా ఇక మండి ఎండల నుంచి కొంచెం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా ప్రాంతాలకు కూడా వాతావరణంలో అధికంగానే మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలో గత 2-3 రోజులుగా మధ్యాహ్నం టైంలో కొంచెం ఎండలు కొడుతున్నా కూడా సాయంత్రం అయ్యేసరికి వాతావరణంలో మార్పులు రావడం, కొంచెం చల్లగా, అంటే వాతావరణం కొంచెం ప్రజలకు అంటే చల్లగాలు వీస్తుండటం కూడా ఈ వాతావరణ మార్పులో కారణం అని చెప్పొచ్చు. అదే కాకుండా ముందస్తుగానే వస్తుండటంతో నైరుతి రుతుపవనాలు కొంచెం 1 వారం రోజులు ముందుగానే ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను తాకడంతో కేరళతో పాటు తీర ప్రాంతాల్లో ఉండే బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో ఉండే అన్ని రాష్ట్రాలను కూడా ఏదైతే వాతావరణ మార్పుల కారణంగా ఎండలు తగ్గటంతో పాటు అదేవిధంగా కొంచెం వర్ష సూచనలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. మాధురి. రైట్, థ్యాంక్ యూ సంజయ్.
ధన్యవాదాలు.